హాయ్ అండి అందరికీ. తెలంగాణలోని కాళేశ్వరంలో జరుగుతున్నటువంటి సరస్వతి పుష్కరాలకి మేము 23వ తారీఖు వెళ్ళామండి. ఇది మే 15 నుంచి 26 వరకు జరుగుతున్నాయి. అయితే సెల్ఫ్ వెహికల్లో వెళ్ళడం చాలా బెటర్ అండి. ట్రాఫిక్ అయితే చాలా ఉండింది. అక్కడ కంట్రోలింగ్ అనేది లేకుండా సరిగ్గా ప్రాపర్గా లేదు. పార్కింగ్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఈ మెయింటెనెన్స్ కూడా అంత అనిపించలేదు. ఎక్కువసేపు నడవాల్సి వచ్చింది. పార్కింగ్ అయితే కొంచెం ఇబ్బంది పడ్డామండి. ఎక్కువ దూరం నడవాల్సి వచ్చింది. తర్వాత పుష్కర ఘాట్కి వెళ్ళేసి అక్కడ స్నానం అది చేసుకొని పూజా కార్యక్రమాలు పెద్దలకు పెట్టుకునేదంతా పూజా కార్యక్రమాలంతా కూడా కంప్లీట్ చేసుకొని తర్వాత మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళవలసి వచ్చింది. అయితే ఈ ప్రాంతాన్ని మనం త్రివేణి సంగమం అంటాము. సౌత్ కాశీ అని కూడా అంటారండి, దక్షిణ కాశీ. ఎందుకు అంటే ఇక్కడ 3 నదులు ప్రాణహిత, గోదావరి అండ్ అంతర్వాహినిగా ప్రవహిస్తున్నటువంటి సరస్వతి నది, ఈ 3 నదుల కలయిక ఇక్కడ ఉన్నది కాబట్టి దీన్ని త్రివేణి సంగమం అంటారు. ఇక్కడ అది స్నాన కార్యక్రమాలన్నీ కానిచ్చుకున్న తర్వాత టెంపుల్ దర్శనానికి వెళ్ళామన్నమాట. అక్కడికి కూడా ఇక్కడ ఘాట్ నుంచి నడుస్తూ వెళ్ళవలసి వచ్చింది. తర్వాత ఇక్కడ శివలింగంతో పాటుగా యమలింగం అని కూడా ఉంటుందంటండి. 2 లింగాలు కలిసి ఉంటాయి. ఈ శివలింగం మీద చేసినటువంటి అభిషేకం నీళ్ళు వచ్చేసి ఇక్కడ త్రివేణి సంగమంలో కలుస్తాయట, పైన ఉన్నటువంటి 2 రంధ్రముల ద్వారా. అది ఇక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీ. అయితే ఓవరాల్గా మొత్తం మంచిగానే అనిపించిందండి. కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఎవరైనా వెళ్ళదలుచుకుంటే కొంచెం ఓన్ వెహికల్లో వెళ్ళండి. ప్లస్ అక్కడ పార్కింగ్ అది జాగ్రత్తగా చూసుకొని వాకబుల్ లేకుండా కొంచెం కేర్ఫుల్